అక్క అక్క అల్లి పిల్ల ఆంజనేయులు మన ఇంట్లో కృష్ణ వచ్చాడక్క. మొత్తం సామాన్లతో సహా వచ్చాడక్క. అమ్మా అమ్మా అడుగు చూడక్క. ఒక మాటని ఎన్ని రకాలుగా అనొచ్చో ట్రై చేద్దాం. ఉల్లిపాయ తొక్క తీయడానికి బ్లేడ్ కావాలా కత్తి కావాలా? 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 అక్క ఉల్లిపాయ తొక్క తీయడానికి బ్లేడ్ కావాలా కత్తి కావాలా? ఏంటమ్మా ఇది? అతను మన ఇంట్లోకి ఎందుకు రానిచ్చావు? ఫోన్లేమ్మా, 2 రోజులు ఉంటానంటే కాదనలేకపోయాను. నీకు అసలు ఏం తెలీదమ్మా. 2 రోజులే ఉండేవాడైతే ఆ మంచాలు పొయ్యిలు ఎందుకు తెచ్చుకుంటాడు? అది కాదమ్మా, అతను వంట అతను చేస్తుంటే తప్ప నోటికి సహించదంట, అందుకని పొయ్యి తెచ్చుకున్నాడు. అతను మంచం మీద అతను పడుకుంటే తప్ప నిద్ర పట్టదంట, అందుకని మంచం తెచ్చుకున్నాడు. ఇన్ని సిద్ధాంతాలు పాటించేవాడు ఏ లాడ్జ్ లోనో సత్రంలోనూ దిగాలి గాని మన ఇంట్లో దిగడం ఏంటి? అదమ్మా, లాడ్జ్ లోనే దిగాడంట. అక్కడ ఎవరో దొంగ విధవా పాప అతను తెచ్చుకుని 6,000 రూపాయలు దొంగతనం చేశాడంట. ఇతన్ని చూస్తేనే దొంగ కోళ్లు పట్టే రకంగా ఉన్నాడు. ఇతన్ని మరో దొంగ దోచడమా? అది నువ్వు నమ్మటమా? అది కాదు మా పాప, ఒక రోజు చూస్తే చాలా మంచి వాళ్ళ కనిపిస్తున్నాడు. అవునా? అతన్ని వెంటనే వెళ్ళిపోమని చెప్పు. నువ్వు చెప్పకపోతే నేను చెప్పాల్సి వస్తుంది. దీపాలు పెట్టాక నేనే చెప్తాలే. అమ్మా, అతన్ని పొమ్మని చెప్తావా లేదా? దీపాలు వెళ్ళప్పుడు పొమ్మని చెప్పకూడదమ్మా, రేపు పొద్దునే చెప్తానుగా. దొంగ ప్రార్థనలు దొంగ దండాలంటే నాకు అసహ్యం. ఇప్పటి వరకు గౌరవించి అండి అన్నాను, ఇప్పుడు మర్యాదగా లేస్తావా లేదా? దైవ ప్రార్థన చేసుకునే వాళ్ళని దూషిస్తే దైవాన్ని దూషించినట్టే లెక్క. అయినా దీపం పెట్టి సంధ్యావందనం చేసుకోవలసిన ఆడపిల్ల నోటి వెంట బూతురా? రామరామ, నువ్వేం చెప్పక్కర్లేదు. దైవ దోషం చేయకూడదమ్మా. నువ్వు లోపల రా. మరి అతను అక్కడి నుంచి లేవమని చెప్పు. ఇవాళ కానీ రేపు చెప్తానుగా. రా. దొంగ చూపులు దొంగ ప్రార్థనలు. ఏమిటి? నన్ను మీరు అనకుండా నువ్వు అంటావా? రేపు నుంచి మీరు కూడా నువ్వే. అమ్మా పాల్. రే బోనం, ఆ బకెట్తో నీళ్లు పట్టాల మొంగడుకోవాలి. నిన్నే, నేను ఇంటి ఓనర్ని, ఆ మాత్రం గౌరవించుకోవడం కూడా తెలియట. నిన్నే దొంగకోళ్ళు. నన్ను రా, పైగా నన్ను దొంగకోళ్ళని పిలుస్తావా? కొట్టకుండా వస్తావేంట్రా? ఇప్పుడు దౌర్జన్యంగా మా ఇంట్లో ఉండటమే కాకుండా ఏకంగా మా తమ్ముడిని మర్డర్ చేద్దాం అనుకుంటున్నారా? నేను మర్డరా? వాడే నన్ను మర్డర్ చేసేట్టున్నాడండి. పైగా నన్ను దొంగకోళ్ళు అని పిలిచాడు. చిచి, బుద్ధి లేకపోతే సరే. రే, నువ్వు లోపలికి రా. మగ్గు కావాలా? మగ్గు పందినా? పంది నువ్వే దొంగకోళ్ళు. మళ్ళీ దొంగకోళ్ళని? అవును, ఇన్నిసార్లు దొంగకోళ్ళు అన్నారు. ఒకవేళ నా ముఖం ఏమైనా దొంగకోళ్ళ ఉందా? చిచి, అమ్మో. ఈసారి ఆలస్యంగా వస్తే నీ ఉద్యోగం క్లోజ్. ఈ వేధవ న్యూసెన్స్ వల్ల ఇవాళ కూడా లేట్ అయిపోయింది. ఆ పిచ్చి కుక్క దగ్గర ఎన్ని తిట్లు తినాలో. తప్పుకోండి, నేను ముందు స్నానం చేయాలి. ఆ మాటకొస్తే నేను మగాణ్ణి, నేనే ముందు స్నానం చేయాలి. మగాళ్ళైతే మాత్రం నేను ఇంటికి అద్దె కడుతున్న మనిషిని, నేనే ముందు స్నానం చేయాలి. ఆ మాటకొస్తే నేను హౌస్ ఓనర్ని, అంటే ఓనర్ ఆఫ్ ద హౌస్ అన్నమాట. కావచ్చు, కానీ నేను ఆఫీస్కి వెళ్లాల్సిన మనిషిని. మీకు వేరే పనే ఉంది, మమ్మల్ని చంపుకు తింటాం తప్ప. అదైనా నాకు పనుందని ఒప్పుకున్నారు కదా, థ్యాంక్స్. ఇది నా ఇల్లు, ఇది నా బాత్రూమ్, ఇది నా తువ్వాలు, ఇది నా సోప్ బాక్స్, ఇది నా ఒళ్ళు. ప్రస్తుతం 1.5 గంటన్నర స్నానం చేయాలని నిర్ణయించుకున్నాను. అలాంటి విషయాలు మీకు నచ్చకపోతే వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవచ్చు. ఇదిగో ఏమండి, స్నానానికి 1 గంట కావాలా? నాకు ఆఫీస్కి టైం అయిపోతుంది. అక్క
అక్క నీ గొడవ ఏంట్రా? సన్యాసి సుఖీ సంసారి దుఃఖీ సన్యాసి సుఖీ సంసారి దుఃఖీ సన్యాసికి బెత్తెడు గోచి సంసారికి చీరల పేచి మనకే లేదు ఏ పేచి పూచి నీళ్ళైపోయినేంటి ఎవరైనా నీళ్ళు కడేస్తే ఏమ్మా నువ్వు ఆఫీస్ లో పనిచేసే పిల్లవా? అవునండి. ఈ ఇంటికి 1200 అద్దె 12,000 అడ్వాన్స్ నువ్వు భరాయించగలవా? అమ్మా నా మాట విను. ఆ అబ్బాయి అంతగా అల్లరి చేస్తుంటే మనం మొండికేయడం మంచిది కాదు. వేరే ఇల్లు చూసుకుని వెళ్ళిపోదాం. ఇన్ని గొడవలు పడి ఈ ఇంట్లోనే ఉండాలని నాకు లేదమ్మా. 10 ఏళ్లుగా ఉంటున్నాం కాబట్టి ఈ ఇంటికి అడ్వాన్స్ లేదు, అద్దె కూడా తక్కువే. కానీ ఇప్పుడు వేరే ఇల్లు అంటే 1000 అడ్వాన్సులు కట్టాలి, అద్దెలు కూడా చాలా ఎక్కువే. నా జీతం అంతా అద్దెకి సరిపోతే ఇంకా మనం ఏం తిని బ్రతుకుతామ్మా? 3 3 ఆపు సాగు ఎంత 3 4 12 ఆపు 2 3 4 12 4 కాళ్ళు ఉండును 3 6 పెద్ద ఆపు గంటేను ఆపు. శ్రీమద్రమారమణ గోవిందో హాయ్ కిట్టమ్మా గోపాల బాల కిట్టమ్మా కిట్టమ్మా గోపాల బాల కిట్టమ్మా సోదతనయ కిట్టమ్మా గోపాల బాల కిట్టమ్మా 3 3 9 అంట 4 3 12 అంట 7 3 21 8 3 36 కిట్టమ్మా గోపాల బాల కిట్టమ్మా కిట్టమ్మా గోపాల బాల కిట్టమ్మా కిట్టమ్మా గోపాల బాల. ఏమిటి న్యూసెన్స్? న్యూసెన్సా? కాదండి, పాటలు పాడుతున్నాను, భక్తి గీతాలు. తెలుస్తూనే ఉంది, కానీ ఇది పిల్లలు చదువుకునే టైం. అయ్యో పాపం, ఇది నేను పాటలు పాడుకునే టైం అండి. సాయంకాలం 7 గంటల నుంచి 8 గంటల దాకా శ్రోతలు కోరిన తెలుగు పాటలు పాడుతుంటాను. మీకోసం కావాలంటే పద్యాలు కూడా పాడతాను. చెలియో చెల్లకో తమకు చేసిన ఎగ్గులో శృతి చాలు. ఈ టైంలో పాటలు కాదు, కుక్కలు మొరిగినా నేను ఊరుకోను. ఏమిటి? కుక్కలు మురిగినా ఊరుకోరా? అయితే నక్కలు కూడా మురుగుతాయి. మనిషి అయితే మాటతో చెప్పచ్చు. లేవండి లేవండి. ఈ మాత్రం అల్లరికి అక్కడి నుంచి లేపగలిగానండి. రేపు నేను చేసే అల్లరికి వీళ్ళు ఇల్లు ఖాళీ చేయడం ఖాయం. పాపం వీళ్ళకి ఇల్లు ఖాళీ చేసే టైం వచ్చేసింది.